అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో 7వ పాఠ్యాంశమైన మాట మహిమ అనే పాఠ్యాంశానికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలను మనము తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఉద్దేశం అమ్మ. నేను అండర్లైన్ చేసిన అంశాలు మీకు 1 మార్క్ క్వశ్చన్స్కి బిట్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. అర్థమవుతుందా? ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అవగాహన ప్రతిస్పందనకు సంబంధించిన ప్రశ్నలమ్మా ఇవి. తర్వాత పాఠంలోని పద్యాలలో ప్రాస పదాలను గుర్తించి రాయండి. ఇక్కడ చూడండి అమ్మా, ప్రతి పద్యంలో లైన్లను ఏమంటారంటే పాదాలు అని అంటారు. ఇక్కడ ప్రతి పాదం ప్రతి లైన్ చివరన కొనియే దాంతో అంతమవుతుంది కాబట్టి ఇందులో ప్రతిపాదం చివరన కొనియే అనే దాంతో అంతమైంది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం. తర్వాత క్రింది వాక్యాలు చదవండి. భావాలకు సరిపోయే పంక్తులను గేమ్లో గుర్తించి రాయండి. మనసులో విషయం మాటల్లో తీయదనం అంటే గేమ్లో ఏముంది? ఆత్మలో గరళంబు నంగిట నమృతంబు. మంచి మనస్సుల్లో కూడా విషం చిమ్ముతుంది. అమృత హృదయాలలో జిల్కు హలాహలము. మాట తీరును బట్టే మన సంపద ఉంటుంది. సిరి ప్రవర్తిల్లుచుండును జిహ్వ కొలది. క్రింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఇక్కడ మార్క్ చేసినాను. ఇక్కడ సమాధానాలను మార్క్ చేసినాను నాన్న, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. తర్వాత 3వ దానికి ఆన్సర్ ఇక్కడే రాసినాను. వృత్తాంతం అంటే ఏమిటి అంటే ఒక అంశానికి చెందిన పూర్తి సమాచారము. కేఎల్ రావు గారు చైనా ఇంజనీర్లను ఏమన్నారంటే ప్రశంసించారు. పై పేరా ఒక ప్రశ్న తయారు చేయండి అంటే ఈ పేరాకు ఆధారంగా ఈ పైన ప్రశ్నలన్నీ కూడా పేరా ఆధారంగా సంబంధించాయి. క్వశ్చన్ నెంబర్ 5 అని పెట్టి ఏదో ఒక క్వశ్చన్ యాస్టీస్గా రాస్తే సరిపోతుంది. క్రింది పద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఇక్కడ పై పద్యం ఎవరి గురించి చెప్తోందండి? పై పద్యం మానవుని గురించి చెప్తోంది. పద్యంలో ఏ పని చాలా కష్టమైందని చెప్పారు అంటే మనసులో తెలుసుకోవడం చాలా కష్టమైన పనిని చెప్పారు వేమన. తర్వాత సుడియా అనగా అర్థం ఏంటంటే సుడియా అంటే వంపు కత్తి చురకత్తి. పద్యం నీవు నేర్చుకున్న నీతి ఏమిటి అంటే పద్యం నుంచి నేనేం నేర్చుకున్నాను? మనిషి చూసే విధానంగానే ఉండడు. అతని మనసులో ఏముంటుందో తెలుసుకోవడం ఎవరికి సాధ్యం కాదు అని తెలుసుకున్నాను. ఈ పద్యం వేమన శతకంలోనిది. ఏ శతకం అంటే వేమన శతకం. వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలను నోట్స్లను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి నాన్న. అర్థమవుతుందా? తర్వాత భాషాంశాలు పదజాలం. క్రింది వాక్యాలు చదివి ఎరుపు రంగులో ఉన్న పదాలకి అర్థాలను రాసి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలను రాయండి. పతనము అంటే మార్గము, మితము అంటే తక్కువగా, కులాలుడై అంటే కమ్మరి, దుర్మార్గాలు అంటే దుర్గుణాలు అంటే చెడు గుణాలు, గరళము అంటే విషము. క్రింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాసి వాక్యాలలో ప్రయోగించండి. నేస్తాలు అంటే స్నేహితులు మిత్రులు, జిహ్వ అంటే నాలుక, రసన రసజ్ఞత, తిలకించు అంటే చూచు వీక్షించు ఆలోచించు, సిరి అంటే సంపద ఐశ్వర్యం భాగ్యం, పయనం అంటే ప్రయాణం అభినిర్ణయము గమనము, అమృతంబు అంటే సుధా నెయ్యి పాలు, అమృతంబు అంటే సుధా నెయ్యి పాలు మజ్జిగ ఉదగము, కాంచుట అంటే చూచుట వేడి చేయుట రక్షించుట. తర్వాత క్రింది వాక్యాలలో ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి.
భాషా ప్రకృతి భాషా వికృతి, పుస్తకము ప్రకృతి పొత్తము వికృతి, దూరమైన ప్రకృతి దువ్వి వికృతి, వర్ణాలు ప్రకృతి వన్నెలు వికృతి, యథా ప్రకృతి హృదయమే వికృతి. తర్వాత సాయం ప్రకృతి సహాయమే వికృతి. తర్వాత క్రింది జాతీయాలను ఉదాహరణను వివరించండి. కంకణం దాల్చు అంటే ఇక్కడ నేను ఆన్సర్స్ ఏ దానికి అక్కడ సపరేట్గా విడిగా రాస్తున్నాను. మీరు అప్పుడు దాని స్క్రీన్ షాట్ తీసుకుంటే సులభం అవుతుంటుంది. దీక్ష పూనుట అంటే కంకణం దాల్చుట. పూనుకునుట అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. తర్వాత గిల్లి జోల వాడడం అంటే బాధ పెట్టి బుజ్జగించడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. జుట్లు ముడి పెట్టడం అంటే తగాదాలు పెట్టి ఆనందించడం. తర్వాత విడదీసేది సంధి. అర్థమవుతుంది. ఎప్పుడే కానీ ఒకటే పదం 2 సార్లు వస్తుంది ఆమ్రేడితం అని చెప్పుకున్నాము. తర్వాత ఇక్కడ టకారం 2 సార్లు వచ్చింది చూడండి. ప్రతి దాంట్లో టకారం 2 సార్లు వచ్చింది కాబట్టి ఇక్కడ ఒత్తు ఒకసారి కింద ఒత్తు, ఇట్లా టకారం 2 సార్లు వస్తే విరుక్త టకారం అని అంటారు. ఇక్కడ ఒకటే పదం 2 సార్లు వస్తే అది ఆమ్రేడితం అని అంటారు. తర్వాత ఇక్కడ ఆ ఈ ఊరులకు ఏవో ఆర్లు వస్తే దాన్ని ఏమంటారంటే గుణసంధికి వస్తుందమ్మా. ఇక్కడ రసనేంద్రియం అంటే రసన ప్లస్ ఇంద్రియం. తర్వాత పరస్పరానురాగం పరస్పర ప్లస్ అనురాగం సవర్ణ దీర్ఘసంధి. పరాధీనము అంటే పరా ప్లస్ ఆధీనం జశ్వసంధి. ఉర్వి ఎల్ల ఉర్వి ప్లస్ ఎల్ల యనాదేశ సంధి. తర్వాత సమాసాలు. క్రింది పదాలు చదవండి, విగ్రహవాక్యం తెలిపి ఏ సమాసమో రాయండి. ప్రాణహాని ప్రాణమునకు హాని షష్ఠీ తత్పురుష సమాసం. అమృత హృదయులు అమృతం వంటి హృదయులు ఉపమానపూర్వపద కర్మధారయ సమాసం. లోకభాండము లోకమనడి భాండము రూపక సమాసం. జీతభత్యాలు జీతమును భత్యమును ద్వంద్వ సమాసం. చిత్తశుద్ధి చిత్తమునందు శుద్ధి సప్తమి తత్పురుష సప్తమి విభక్తి అంటే సప్తమి తత్పురుష సమాసం. మధుర పదార్థాలు మధురమైన పదార్థాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కురు వృద్ధులు కురువంశంలోని వృద్ధులు మధ్యమపద కర్మధారయ సమాసము. ధీరోత్తుడు ధీరుడైన ఉదాత్తుడైన వాడు విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. వృత్యానుప్రాసం. ఇక్కడ క అనే అక్షరం అనేక సార్లు రిపీట్ అయింది కాబట్టి అవృత్తమైంది కాబట్టి వృత్యానుప్రాసం. రెండవ దాంట్లో క్ష అనేది అనేక సార్లు అవృత్తమైంది కాబట్టి వృత్యానుప్రాసం. తర్వాత ఇక్కడ ట అనేది 4 సార్లు అవృత్తమైంది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం. ఇక్కడ దకారం అనేక సార్లు పైన చూడండి కదా, ద అనేది అనేక సార్లు, ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కువ సార్లు ద అనేది అనేక సార్లు అవృతమైంది కాబట్టి వృత్యానుప్రాస అలంకారం. తర్వాత ఇక్కడ డి అనేది అనేక సార్లు అవృతమైంది కాబట్టి వృత్యానుప్రాసం. ఇక్కడ క్ష కదా, ఇట్లా ఒకటే అక్షరం అనేక సార్లు అవృతం అవుతుంది కాబట్టి వృత్యానుప్రాసం. తర్వాత ఛందస్సమ్మ. ఉత్పలమాల భరణవ భరవ ఛందస్సు వచ్చే భరణవ భరవ అనే 7 గణాలు ఉత్పలమాలకు చెందినవి. పై పద్యపాదం ఉత్పలమాల వృత్తములకు చెందినది. దీని యందు భరణవ భరవ అని 7 గణాలు వరుసగా వచ్చును. ఇందులో 20 అక్షరాలు ఉంటాయి. ఇక్కడ అక్షరాలు అంటే మీరు ఇక్కడ ఈ గణాలు వస్తాయి, దీనిని మాత్రం ఎంచుకోవాలి. అర్థమవుతుందా? 20 అక్షరాలు కలవు. 1, 10 అక్షరాలు. ఇక్కడ చూడండి, 1వ దానికి 1, ఇక్కడ 3, ఇక్కడ 6, 7, 8, 9, 10. ఇక్కడ చూడండి కదా, 1, 10 అక్షరాలకు ఏ వే. ఇక్కడ వే అన్న ఏలా వినపడుతుంది కాబట్టి ఎత్తి చెందును. 4 పాదాలను 4 పాదాల లక్షణం సమాసం. అంటే ఈ ఉత్పలమాన పద్యంలో 4 లైన్లు ఉంటాయి. ఏ లైన్ తీసుకున్నా ఈ సేమ్ ఇవే లక్షణాలే వస్తాయి. తర్వాత ప్రాస నియమం కలదు. మీరు ఫస్ట్ ఛందస్సు చేసుకోవాలంటే ఈ యమాతారాజ బాణసలగం ఉంది కదా, ఈ యమాతారాజ బాణసలగం అనే సూత్రం ఎట్లా రాస్తున్నానో అట్లనే రాసి నేర్చుకుంటే మీకు ఏ ఛందస్సు అయినా సులభమే. ఇక్కడ నేను చేస్తున్నానమ్మా, కానీ మీకు ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుందని నేను జాగ్రత్తగా విడివిడిగా మీకు అర్థమయ్యేలాగా వివరించి ఇక్కడ చేస్తున్నాను. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.